భారత్ పొరుగు దేశం మాల్దీవ్స్. దీనిపై ఆధిపత్యము ఎవరిది అనేది గత కొన్నేళ్లుగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. మీకు అక్కడ ఎలా ఉంటుందంటే ఒకసారేమో ప్రో భారత్, ఇంకొకసారేమో ప్రో చైనా. సో ఈ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఆధిపత్య పోరు అనేది మాల్దీవ్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. కానీ మనము మాల్దీవ్స్కి చేసే సహాయము అని చూసారనుకోండి, చాలా రెట్లు చైనా వాడి కన్నా ఎక్కువ. అయినా కూడా ప్రస్తుతము అక్కడ ఒక ప్రో చైనా ప్రభుత్వము ఉంది. సో ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు అంటే, వాడు ఎవరికి కూడా ఉత్తినే సహాయం అనేది చెయ్యడండి. ₹1 ఇస్తున్నాడు అంటే 100 రూపాయలు లాభము అనేది వాడు చూసుకుంటాడు. ఈ లెక్కన ఇప్పుడు మాల్దీవ్స్లో భారత్కు సంబంధించిన యాత్రికులు వెళ్ళడం లేదు. టోటల్గా అక్కడ టూరిజం అనేది ఆగిపోయింది. సో ఎవరైనా వస్తే మీకు ఒక రష్యా నుంచో లేదా మీకు యూరోప్ నుంచో చైనా నుంచో వస్తారు. మన వాళ్ళు వెళ్ళడము అనేది మానేసుకున్నారు. సో ఇప్పుడు మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మోజీ ఈయన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కి ఒక కోరిక, ఒక విన్నపం పెట్టాడు. దయచేసి మీ యాత్రికులను మా దేశానికి పంపించండి అని చెప్పాడు. సో ఇమీడియట్గా అలర్ట్ అయిపోయిన చైనా, అంటే ఇది ఒక గొప్ప అవకాశం కదా, ఒక పని చేద్దాము, మా యాత్రికులు నీ దేశానికి రావడము కాదు, ఒక ప్రాంతము, ఒక దీవి, ఈ దీవిని మాకు అప్పచెప్పాయి, అక్కడ మేము ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, మా యాత్రికులు డైరెక్ట్గా అక్కడికి వచ్చి దిగుతారు, తరువాత వాళ్ళు మాల్దీవ్స్లోకి వస్తారు. అంటే అర్థం ఏంటి, ఆ ఐలాండ్ ఏదైతే ఉందో అది చైనా వాడి చేతికి వెళ్ళిపోద్ది. రేపు అక్కడ వాడు ఒక మిలిటరీ బేస్ పెడతాడు, ఎయిర్ బేస్ పెడతాడు. సో ఇలాగా ఇండియన్ ఓషన్ రీజన్లో మనల్ని వాడు ఛాలెంజ్ చెయ్యగలడు. ఇది చైనా వాడి ప్లాన్. సో ఇది మహమ్మద్ మొయిజీకి తెలియదా అంటే 100% తెలుసు. కానీ చైనా వాడి దయా దాక్షణ్యాల మీదే ఆ దేశము ఉంది కాబట్టి, వీడి ప్రభుత్వం ఉంది కాబట్టి చైనా వాడి మాటలు వాడు వింటాడు. మరి మనము ఏం చెయ్యాలి? రేపు మళ్ళీ ప్రో చైనా ప్రభుత్వం వెళ్ళిపోతుంది, మళ్ళీ భారత్కు సంబంధించిన మిత్రపక్షాలు వస్తారు. మరి వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం అలా చూస్తూ ఉండలేమండి. సో మనము ఎలా ఉన్నాం ఇవాళ ఇండియన్ ఓషన్ రీజన్లో టోటల్ సెక్యూరిటీ ప్రొవైడర్. ఇవాళ అక్కడ రెడ్ సీ వద్ద హూతీ రెబల్స్ ప్రతి ఒక్క వెస్టర్న్ కంట్రీకి సంబంధించిన కార్గో షిప్పుల మీద దాడులు చేయడము, అక్కడ వాళ్ళని కాపాడే బాధ్యత మన ఇండియన్ నేవీ పైన ఉంది. మరి అలాంటిది అరేబియన్ సీ అనండి, ఇండియన్ ఓషన్, ఇక్కడ టోటల్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఎవరు? భారత్. సో ఈ ట్యాగ్ని మనము వదులుకునే పరిస్థితే లేదు. కాబట్టి ఇవాళ ఒక మేజర్ డిసిషన్ మనం తీసుకున్నామండి. రేపు మాల్దీవ్స్లో ఎటువంటి మార్పులు వచ్చినా సడన్గా మీకు అక్కడ ఒక తిరుగుబాటు జరగవచ్చు, మీకు చైనాకు సంబంధించిన ప్రభుత్వం వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ప్రో ఇండియన్ గవర్నమెంట్ రావచ్చు. ఏది ఎలా జరిగినా అక్కడ 100 కిలోమీటర్ల దూరములో మీకు టోటల్ బాధ్యత, టోటల్ భద్రత అనేది మనదే ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మినీ కోవన్ అంటారు, అంటే 8th డిగ్రీ ఛానల్ అంటారండి. ఇవాళ మీరు లక్షద్వీప్ వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళారో నాకు తెలీదు, కామెంట్స్లో పెట్టండి. లక్షద్వీప్ వెళ్ళాలి అనుకోండి, అక్కడ మీకు సరైన ఏర్పాట్లు లేవండి. ఒక ముంబై నుంచో కొచ్చి నుంచో మీరు అక్కడికి రావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అనండి, మీకు అక్కడ ఎయిర్ ఫెసిలిటీ అనండి, కనెక్టివిటీ, ఇదంతా కూడా ప్రాబ్లమ్సే. కాబట్టి మనం ఏం ఆలోచించాము, ఒకవైపేమో సివిలియన్ ఎయిర్పోర్ట్, ఇంకొక వైపేమో మిలిటరీ ఎయిర్పోర్ట్. సో ఇలా ఉన్నప్పుడు అక్కడ మినీకో వద్ద అతిపెద్ద ఎయిర్ బేస్ను మనం నిర్మించాలి. ఎంత పెద్దది అంటే మాల్దీవ్స్కి జస్ట్ 100 కిలోమీటర్స్లో. చైనా వాడు దరిదాపుల్లోకి రావాలి అంటే ఇంటెలిజెన్స్ అనండి, సర్విలెన్స్ అనండి, రికానెసెన్స్ అనండి, ఈ వ్యవహారాల్లో అక్కడ నుంచి భారతదేశము మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఇండియన్ నేవీకి సంబంధించిన యుద్ధ ఓడలు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మనము జాగ్రత్తగా ఉండాలి, మనము ఎక్కడ ఎటువంటి తోక ఆడించకూడదని చెప్పి చైనా వాడికి తెలియాలి. వాడు ఎప్పటికప్పుడు ఈ రీజన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మినీకో అనండి, అలాగే అగరాటీ అంటారు. సో ఇక్కడ ఈ 2 అతిపెద్ద ఐలాండ్స్, ఇక్కడ మనము భారీ ఎత్తున చాలా పెద్ద లెవెల్లో మీకు 8th డిగ్రీ ఛానల్ అంటారు, తరువాత మీకు 9th డిగ్రీ ఛానల్ అంటారు. అంటే లాటిట్యూడ్ ఆధారంగా ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్
మీకు ఒక టెక్టానిక్ యాక్టివిటీ ద్వారా ఏర్పడిన మీకు ఐలాండ్స్. అదే మీకు లక్షద్వీప్ అన్నారు అనుకోండి, కోరల్ రీఫ్స్, కోరల్ యాక్టివిటీ ద్వారా ఏర్పడిన మీకు దీవులు. కాబట్టి చాలా చాలా తేడా ఉంటుంది. మనము లక్షద్వీప్ని ఎందుకు ఎంచుకుంటున్నాము అంటే మాల్దీవ్స్కి అతి చేరువలో ఉండే ఒక ప్రాంతము. ఇవాళ టాటా గ్రూప్ వాళ్ళు ఏమంటున్నారు, 3 అతిపెద్ద హోటల్స్ని మేము లక్షద్వీప్లో ఏర్పాటు చేస్తాము. అలాగే లాగూన్ విల్లాస్ అని అంటారు. మాల్దీవ్స్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటి, ఈ లాగూన్ విల్లాస్. అలాంటి లాగూన్ విల్లాస్ ఇక్కడ లక్షద్వీప్లోనే మేము కడతాము, నిర్మాణము చేపడుతున్నాము. దీనికి సంబంధించిన ఫెరీ సర్వీసెస్ టోటల్గా లక్షద్వీప్ అన్నారు అనుకోండి, మీరు వెళ్ళారు అనుకోండి, 35 దీవులు ఉంటాయండి. అందులో మీకు నివాస యోగ్యమైన దీవులు 10లో మీకు మనుషులు ఉంటారు. సో ఈ 10 దీవులను కూడా చాలా చాలా గొప్ప టూరిజం స్పాట్గా తయారు చేయాలి. సో మీరు మాల్దీవ్స్ వెళ్ళడానికన్నా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఒక్కటండి, మాల్దీవ్స్ మంత్రులు మాట్లాడిన మాటలు, మనల్ని అవమానించిన తీరు ఏ రోజు మనము మర్చిపోకూడదు. ఎందుకు అంటే ఒకవేళ మీ హోటల్స్కి వచ్చారు అనుకోండి యాత్రికులు, అక్కడ సాంబార్ వాసన వస్తుంది, కర్రీ స్మెల్ ఉంటుంది, వాళ్ళ టాయిలెట్స్లో అంతా ఈ కర్రీ స్మెల్ని మీరు భరించలేరని చాలా చాలా అవమానంగా మాట్లాడారు. దానికి దీటుగా ఒక్క టాటా గ్రూప్ తలుచుకుంటే మాల్దీవ్స్ అనబడే దేశాన్నే వాళ్ళు కొనేయగలరు. అలాంటి దేశానికి సంబంధించిన దిగ్గజ సంస్థలు మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని ఇలా వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేయడము, అవమానించడము, డైరెక్ట్గా మన ప్రధానమంత్రినే వాళ్ళు క్రిటిసైజ్ చేయడము, సో దీన్నంతా మనం మామూలుగా తీసుకోవడం లేదు. కాబట్టి పగ ప్రతీకారము ఖచ్చితంగా మాల్దీవ్స్ మీద ఉంటుంది. చైనా వాడిని చూసుకొని ఇంతలా వాడు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు చైనా వాడు తన మిలిటరీ బేస్ని స్ట్రాంగ్ చెయ్యాలి, మాల్దీవ్స్ని ఏమార్చి మోసము చేసి ఒక దీవిని తీసుకొని అక్కడ ఇలాంటి ఒక మిలిటరీ బేస్ పెట్టాలనుకుంటున్నాడు. దానికి కౌంటర్గా 100 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్లో మినీకాయ్ అనండి, అగాటి ఐలాండ్ అనండి, ఇక్కడ భారత్ అతిపెద్ద మిలిటరీ బేస్ని, ఎయిర్ బేస్ని, అంటే ఏకంగా సుఖాయ్ విమానాలు, రాఫెల్ విమానాలు కాదండి, మీకు మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్స్ని కూడా మనము అక్కడ డిప్లాయ్ చేసి టోటల్గా చైనా యాక్టివిటీస్ని మనం పర్యవేక్షించడము, వాడి యొక్క మీకు ఈ వాణిజ్య నౌకలు అనండి, ఈ మిలిటరీ నౌకలు ఎటు నుంచి ఎటు వెళుతున్నాయి కంప్లీట్గా గమనించడము, ఇలాగ మిత్ర దేశాలందరికీ కూడా ఒక అడ్వాన్స్డ్ డేటాను ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మనం ఇవాళ సిద్ధపడిపోయి ఉన్నాము. ఇమీడియట్గా ఈ పని స్టార్ట్ చేయాలి, మనకు అక్కడ ఎయిర్ బేస్ ఉండాలని చెప్పి డిఫెన్స్ మినిస్ట్రీ వైపు నుంచి కూడా ఆర్డర్స్ పాస్ అవ్వడము. మాల్దీవ్స్ ఒక చిన్న దేశము, కానీ చైనాను దెబ్బ కొట్టాలి అంటే మాల్దీవ్స్కి ఒక చెక్ పాయింట్ అనేది పెట్టాలి. అదే ఇవాళ మనం మాట్లాడుతున్న లక్షద్వీప్ అనేది భారతీయులు అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి 2 అతిపెద్ద మిలిటరీ బేస్, ఎయిర్ బేసెస్ని లక్షద్వీప్లో మనము ఏర్పాటు చేయబోతున్నాము. దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.